నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిర్ధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. ఇప్పుడు హార్మోజ్ దగ్గర టోల్ వసూలు చేస్తాము అని చెప్పేసి ఒమన్ కానీ, ఇరాన్ కానీ ప్రకటించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలని అంటారు? అందుకని ఇవన్నీ చర్చల ద్వారానే సమస్యకి పరిష్కారం వస్తాయి. ఇరాన్ పెట్టినటువంటి 10 పాయింట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, 10 పాయింట్స్ ఏదైతే పెట్టిందో, ఆ 10 పాయింట్స్‌లో మనకు కొన్ని వాళ్ళకి రెడ్ లైన్స్ ఉన్నాయి. బహుశా కొన్నిట్లో వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం ఏమైనా చేయొచ్చేమో గానీ, కొన్ని అంశాల్లో వాళ్ళు తగ్గరు. మొట్టమొదటిది, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని వాళ్ళు సరెండర్ చేయడానికి సిద్ధంగా లేదు ఇరాన్. సో దాంట్లో కాంప్రమైజ్ చేయరు. 2 వాళ్ళ శాంక్షన్స్, వాళ్ళ మీద ఇంతవరకు చాలా విపరీతమైన శాంక్షన్స్ అమెరికాను వీళ్ళందరూ పెట్టారు వెస్ట్. ఆ శాంక్షన్స్ ఎత్తేయమని చెప్తారు. ఈ శాంక్షన్స్ ఎత్తేయకపోతే మేము హార్మోస్‌ని ఓపెన్ చేయమంటారు. ఈ 2 అంశాల్లో వాళ్ళు అస్సలు ససేమిరా దానికి కాంప్రమైజే అవ్వరు. మూడవది, వాళ్ళ ఏదైతే వాళ్ళ నష్టపరిహారం ఉందో, వాళ్ళు ఇంత నష్టపోయారు కదా, ఇన్ని దాడులు చేసి బాగా నష్టం వచ్చింది వాళ్ళకి. ఆ నష్టపరిహారం చెల్లించమని కోరుతారు వాళ్ళు. ఈ 3 అంశాల్లో వాళ్ళు తగ్గరు నాకు తెలిసి. మిగతా 6-7 అంశాలు ఏవవుతున్నాయి, దాంట్లో కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. నువ్వు అడిగిన ప్రశ్నకి, హార్మోజ్‌లో ఒమాను మేము కలిసి పంచుకుంటామని ఇరాన్ ప్రపోజల్ పెట్టింది. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, నేను అయతొల్లా ఎవరుంటే వాళ్ళు, నేను అయతొల్లా ఇద్దరు కలిసి మేము దీన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని గతంలో స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. సో కాబట్టి నాకు ఇక్కడ పెత్తనం కావాలి అని చెప్పి అమెరికా డిమాండ్ చేయొచ్చు. అలాగే జీసీసీ కంట్రీస్ కూడా చేయొచ్చు. సో వీళ్ళందరూ కలిసి బహుశా ఒక కూటమి లాంటిది, ఏదో కన్సార్టియం లాంటిది పెట్టి ఏమైనా చేస్తారా, దానికి ఇరాన్ ఒప్పుకుంటుందా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ నెగోసియేషన్లో వచ్చేటువంటి విషయాలు. కానీ నేను చెప్పినట్టు ఆ 3 అంశాలు మాత్రం కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. మిగతా అంశాలన్నింటిలో కూడా ఇచ్చిపుచ్చుకోవడాలను ఉంటాయి. చూద్దాం అది ఏ దిశగా వెళ్తుందో అది. బట్ యుద్ధం మాత్రం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు అనుకున్నది సాధించలేదు కాబట్టి, వాళ్ళకు మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసి ఇంకా వాళ్ళని దెబ్బ కొట్టాల్సిన ఒక అవసరం వాళ్ళకు ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇజ్రాయెల్ ఊరుకోదు. అలాగే అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కూడాను యుద్ధం కోరుకోలేదు. కానీ యుద్ధం వచ్చిన తర్వాత ఇరాన్ రెజీమ్ కనుక తట్టుకుని వాళ్ళు నిలబడగలిగారంటే వాళ్ళకు చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి, వాళ్ళు కూడా యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి, లెట్ అస్ వాచ్ ఏమవుతుందో 2 వారాల తర్వాత. డొనాల్డ్ ట్రంప్ మీద ఎటువంటి ఒత్తిడి వస్తుందో, మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవుతాడా, లేకపోతే మీ యుద్ధాలు మీరు చేసుకోండి నేను పోతున్నానని చెప్పి వెళ్ళిపోతాడా, చూద్దాం. లెట్ అస్ వాచ్. ఇది జస్ట్ ఒక పాజ్ మాత్రమే అనుకోవాలి. అయితే సార్, వన్ మోర్ స్మాల్ క్వశ్చన్. పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే అసలు ఎటు అర్థం కాని పరిస్థితి ఉంది. బికాజ్ వాళ్ళకే ఎంతో స్కేర్సిటీ ఉంది. ఒక పక్క పెట్రోల్ లేదు, పవర్ చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. అలాగే ఎంప్లాయ్‌మెంట్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇంటర్నల్‌గా ఎన్నో ప్రాబ్లమ్స్ పెట్టుకొని, అలాగే వార్స్ కూడా జరుగుతున్నాయి. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్‌తో, బలూచిస్తాన్‌తో అలా ప్రాక్సీ వార్ కూడా ఒకటి నడుస్తోంది వాళ్ళకి. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా ఇంకా ఇండియాని బెదిరిస్తున్నారు. అలాగే ఇండియా కూడా ఎక్కడా తగ్గేట్టు కనిపియట్లేదు. అఫ్‌కోర్స్ నిన్న రాజ్‌నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు. ఎన్ని ముక్కలు చేస్తామో తెలీదు, అది ఇంకా దేవుడికే తెలియాలి అని చెప్పి కూడా ఆయన అనటం మనం విన్నాం. అది ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు డెటరెన్స్ మోడ్ లో నుంచి పనిష్మెంట్ మోడ్ లోకి ఇండియా వెళ్ళిందని చెప్పొచ్చు అని అంటారా? అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కి ఆ ధైర్యం ఏంటి? అంటే డైవర్ట్ చేస్తోందా వాళ్ళ పీపుల్ ని? ఏంటి అసలు ఏం జరుగుతుంది? దీన్ని ఎలా చూడాలంటారు? సరే, పాకిస్తాన్ ఎప్పుడు కూడాను ఇటువంటి ప్రగల్భాలే పలుకుతూ ఉంటుంది అది. గతంలో ప్రభుత్వాలు దానికి భయపడ్డాయి. మనం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు డైరెక్ట్ గా రిస్క్ తీసుకోదలుచుకోలేదు అవన్నీ కూడాను. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆల్రెడీ మనం వాళ్ళ న్యూక్లియర్ బ్లఫ్ ని కాల్ చేసాం. కాబట్టి నీ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, నన్ను బెదిరించకు, నీ బెదిరింపులు నేను భయపడను అని చెప్పి మనం చాలా స్పష్టంగా మోదీ గారు చెప్పారు ఆపరేషన్ సింధూర్ తర్వాత. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయదలుచుకుంటే అది చేస్తాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా మనది డెటరెన్స్ ఆలోచన మనకున్నది, ప్రొయాక్టివ్ అప్రోచ్ లేదు మనకి. మోదీ గారు కూడా అప్పుడు ఏం చెప్పారు, రోటీ ఖావ్ వర్నా మెరా గోలీ ఖావ్ అన్నారు ఆయన. అంటే అర్థం ఏంటి, నువ్వు నీ పాటికి నీ దేశంలో ఉంటే నేను పట్టించుకోను, నువ్వు వచ్చి నన్ను ఏమైనా కెలికితేనే నేను బాత్తాను, నేను కొడతాను వచ్చి నేను అని చెప్తాను. అది తప్పు అప్రోచ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే పాకిస్తాన్ అన్న దేశం ఒక దేశం కాదు, ఒక సిద్ధాంతం, అది ఒక ఐడియాలజీ అది. కాబట్టి ఆ ఐడియాలజీ బతకడానికి భారతదేశం పట్ల వాళ్ళకు హేట్రెడ్, తర్వాత హిందూ హేట్రెడ్, ఈ గజ్వాయ హిందూ, ఈ జిహాదు, ఈ కాన్సెప్ట్స్ తీసేస్తే పాకిస్తాన్ బతకదు, పాకిస్తాన్ అనే దేశం బతకదు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, బలూచీలు, పష్తూన్లు, వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. తహరీకే తాలిబాన్లు, పంజాబీలు అందరూ కొట్టుకుంటున్నారు. వాళ్ళని కలిపేది ఏదైనా ఉందంటే కనుక హిందువుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి
హేట్రెడ్, తర్వాత భారతదేశం పట్ల ఉన్నటువంటి హేట్రెడ్, ఇదే వాళ్ళని కలపగలదు. కాబట్టి అది ఉండి తీరుతుంది. అది లేకుండా పాకిస్తాన్ అన్నది ఉండదు దేశం. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మర్నాడు, ఎప్పుడో ఒక రోజు భారతదేశం మీద వాళ్ళు ఈ దాడులు చేసి తీరుతారు. ప్రతిసారి వాళ్ళు కొత్త కొత్త స్టెప్స్ చూస్తారు. ఈసారి నేపాల్ నుంచి ఎవరో వచ్చి దాడి చేయొచ్చు, లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చి దాడి చేయొచ్చు. రీసెంట్ గా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని. విజయవాడలో దొరికారు. మనం ఏం చెప్పాలి ఇంకా దానికి? అంతకంటే ఏం చెప్పాలి మనం? సో మనకు దక్షిణ భారతదేశాన్ని ఒక స్టేజింగ్ పెట్టి వాళ్ళు ఇక్కడ దాడులు చేయొచ్చు. మాకేం తెలియదు, మీ దేశంలో మీరు ముస్లింలు మీరు పీడిస్తున్నారు కాబట్టి, మీరు హిందూ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు తిరగబడ్డారని చెప్పి చేయి దులుపుకోవచ్చు. ఇటువంటిది పాకిస్తాన్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు చేసేంత వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి? ఈ రోజు అక్కడ దురంధర్ సినిమా మీరు చూసే ఉంటాం మనం. అవును సార్. దురంధర్ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే మన వాళ్ళు అంటే మనం చంపామా లేదా ప్రూఫ్ లేదు, భారత వ్యతిరేక శక్తులు అక్కడ చనిపోయారు అందరూ కూడా. ఖలిస్తానీలు కానీ లేదా మనకు కాశ్మీర్ సపరేటిస్ట్ కానీ వీళ్ళే చనిపోయారు. కానీ వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని కంట్రోల్ చేసి మానిటర్ చేసి పంపిస్తున్నటువంటి ఐఎస్ఐ హ్యాండ్లర్స్ మనం ఇంతవరకు చంపలేదు. హ్మ్. ఇది అర్థం చేసుకోవాలి. ఓన్లీ అండ్ ఓన్లీ భారతదేశం మీద టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు మాత్రమే చంపాం మనం. పాకిస్తాన్ లోపల ఉన్న శక్తులు మనం టచ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రొయాక్టివ్గా ఉండాలి అన్నది నా ఉద్దేశం. సో మనం ఇప్పటికి కూడా ఇంకా డిఫెన్సివ్ గానే ఉన్నాము. చాలా అద్భుతంగా చంపాం వాళ్ళని, ఫైన్, గ్రేట్. నేను మనందరూ కూడా గర్వించదగ్గటువంటి విషయం. కానీ రేపటి రోజు ఆ ఐఎస్ఐ హ్యాండ్లరు అతని కుటుంబం పపా జోన్స్ కి పిజ్జా తినడానికి వెళ్తున్నాడంటే నా కుటుంబం బతికి ఇంటికి వస్తుంది అని అతని గ్యారంటీ లేని రోజు అప్పుడు వాడు కాళ్ళబేరానికి వస్తాడు. నన్ను ఎవడు ఏమి చేయలేడు అన్న ధైర్యం ఉన్నంత వరకు ఇలా చేస్తూనే ఉంటాడు. రక్త బీజుడిలా పుట్టిస్తూనే ఉంటారు. మరి ఎందుకని ఇలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని అంటారు? మన నైజం లేదమ్మా. మనం ఏంటంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క డిఎన్ఏ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. పాకిస్తాన్ అనేది దేశంగా చెప్పాను కదా, అదొక సిద్ధాంతం. సైద్ధాంతికంగానే వాళ్ళు పనిచేస్తారు. ఐడియాలజికల్ కంట్రీ అంటారు వాళ్ళు. ఐడియాలజీ కోసమే బతుకుతారు వాళ్ళు. 1947 నుంచి ఈ రోజు దాకా ఒక్క యుద్ధం కూడా వాళ్ళు ఓడిపోలేదు. అన్ని యుద్ధాలు వాడే గెలిచారు. అది వాళ్ళ సిద్ధాంతం. మా సిద్ధాంతం గెలిచింది, పాకిస్తాన్ అనే సిద్ధాంతం గెలిచింది. అది వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. చైనా అనేది ఎక్స్పాన్షనిస్ట్ దేశం. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నేను 100 మీటర్లు లేదా 1 కిలోమీటర్ నేను కబ్జా చేసుకున్నాను. సో వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకుంటూనే పోవాలి వాళ్ళు. సముద్రంలోనే చేస్తారు, హిమాలయాలను చేస్తారు, ఎక్కడైనా చేస్తారు. సో అది వాళ్ళ నైజం. అది భారతదేశం ఏంటంటే మనం స్టేటస్ కో దేశం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. చైనా వచ్చింది, 1 కిలోమీటర్ కబ్జా చేసుకుంది, సరే పోతే పోయిందిలే, ఇంకా మళ్ళీ ముందు రాకు, ఇక్కడే ఉండు, నీకు నాకు యుద్ధం వద్దు అని మనం వదిలేసుకునే రకం మనం. సో అందుకని మనం స్టేటస్ కో. మనమే పోయి వాళ్ళని కలకం, వాళ్ళతో ఏది చేయం, ప్రోయాక్టివ్గా మనం ఏమి చేయం. ఇది మన నైజం. కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక డిఎన్ఏ ఉంటుంది. మనం ప్రోయాక్టివ్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోము, విల్ జస్ట్ వాచ్. కానీ మన దేశం మీద విపత్కరమైన పరిస్థితులు ఏమైనా వస్తే మనం రియాక్ట్ అవుతాం. ఒకసారి ప్రోయాక్టివ్గా మనం వెళ్ళింది ఏంటంటే ఐపీకేఎఫ్. శ్రీలంకలో ఐపీకేఎఫ్కి వెళ్ళాము. దాని మీద చాలా చర్చలు జరిగినాయి. మనం వెళ్ళాలా వెళ్ళకూడదా ఇవన్నీ కూడా చర్చలు జరిగినాయి. కానీ ఐపీకేఎఫ్ వెళ్ళి అక్కడ మనకు పట్టణాలలో ఊర్లలో యుద్ధం చేయడం అనేది మన సైన్యానికి అప్పుడు ప్రాక్టికల్ లెసన్స్ వచ్చినాయి. అఫ్ కోర్స్ మన వాళ్ళు చాలా మంది బలిదానాలు ఇవ్వాల్సి వచ్చింది, చాలా మంది చనిపోయారు. కానీ అర్బన్ వార్ఫేర్ నేర్చుకున్నాం. దాని వల్లనే కాశ్మీర్ కాపాడుకోగలిగాం. కాశ్మీర్ అంతా అర్బన్ వార్ఫేర్. మన సైన్యానికి దే ఆర్ నాట్ ట్రైన్డ్. శత్రువుని యుద్ధం చేయడం వాళ్ళకి తెలుసు, సరిహద్దులు దాటి వెళ్ళి కొట్టి రావడం అది కూడా తెలుసు. మన ప్రజలు ఉండగా వాళ్ళని చంపకుండా, కొలాటరల్ డ్యామేజ్ అవ్వకుండా యుద్ధం చేయడం అని నేర్చుకున్నాం. అది ఒకటే మనం చేసింది. ఇంకొకటి చిన్నది చేసాం మనం. మాల్డీవ్స్ లో గయ్యూం ప్రభుత్వాన్ని తీసేస్తే మనం దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసాం. అది మినహాయిస్తే మనం ఎక్కడా కూడాను ప్రోయాక్టివ్ గా మనం ఎప్పుడు చేయలేదు, రియాక్టివ్ గానే చేసాం. మన మీద దాడులు జరిగితేనే మనం యుద్ధాలు చేసాం. కాబట్టి అది మారవలసిన ఆవశ్యకత ఉంది. మోదీ గారు దానికి ఇండికేషన్ ఇచ్చారు. ఈసారి మాకు కనుక ఏదైనా ఘటన జరిగితే ఇది స్టేట్ యాక్టర్సా నాన్ స్టేట్ యాక్టర్స్ అని మేము చూడము, అది రెండింటినీ ఒకటే కింద పరిగణిస్తాము, మిమ్మల్ని వచ్చి మేము దండిస్తాము అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అలాగే రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్ కూడా అదే దృష్టిలో చూడాలి. బహుశా భారతదేశంలో ఇప్పుడు ఆలోచన దృక్పథంలో మార్పు ఉండొచ్చు. వాడు ఒక అవకాశం కోసం చూస్తుండొచ్చు. నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చాలా పెద్ద ఎత్తున భారతదేశం రిటాలియేషన్ ఉండి తీరుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.